గణపతి మంత్రం ఔషధిక యోగం శోథ అజీర్ణ విశూచిక పీనసాది రోగాలకు చికిత్స గణపతి మహామంత్రమైన ఓంగం గణపతయే నమః సర్వగణాలకి సార్వభౌముడైన విఘ్నేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి జపించబడే మంత్రరాజము. ఇది విద్యను ధనాన్ని కూడా ప్రసాదించగలదు. దీనినొక 100 మార్లు జపిస్తే మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 8000 మార్లు జపించి వెళితే ఏ ప్రయత్నంలో నైనా విజయం తథ్యం. ఈ మంత్రాన్ని 1008 మార్లు పఠిస్తూ 1008 ఆహుతులు అదే సంఖ్యలో నల్ల నువ్వులను వెన్నలో ముంచుతూ ఆహుతులను వ్రేలిస్తే 3 రోజులలోనే ఆ ప్రాంతపు రాజు వసుడవుతాడు. శుక్ల అష్టమి చతుర్దశి రోజులలో ఉపవాసముండి గణేశుని విద్యుక్తంగా పూజించి 1008 మార్లు తిలలను ధాన్యపు గింజలను ఆహుతులిస్తే ఆ సాధకుడు ఏ యుద్ధంలోనైనా అజేయుడవుతాడు. ఎంతటి వారైనా అతనిని సేవించుకోవాలనుకుంటారు. హ్రీంకారాన్ని విసర్గని ఒక స్త్రీ నుదుటమీద వేలితో వ్రాసి ఈ మంత్రాన్ని జపిస్తే ఆ స్త్రీ అతని వశంలో ఉంటుంది. సహదేవి భృంగరాజ శ్వేతపారిజాత వచలను కలిపి ముద్దజేసి తిలకంగా నిత్యం నుదుట ధరించేవాడు ముల్లోకాలను తన అజమాయిషిలో నుంచుకోగలడు. ఎడమచేతి చీటికెన వ్రేలితో గోరోచన మీనపిత్తల నుండి చేయబడిన పుల్లలతో తిలకాన్ని దిద్దుకునేవాడు కూడా ముల్లోకాలను అదుపులో ఉంచుకోగలడు. తన మలిన రక్తంతో గోరోచనాన్ని కలిపి తిలకాన్ని చేసి నుదుట ధరించే స్త్రీ ఎవరివైపైనా గట్టిగా చూస్తే చాలు వాడామె వలలో వెంటనే తలమునకలుగా పడిపోతాడు. కాకజంఘములాన్ని పాలలో కలుపుకొని తాగితే శోథరోగం మలినరక్తం వల్ల వచ్చే కురుపులు బొడిపెలు కుదురుతుంది. అశ్వగంధ నాగబల బెల్లం మాసల మిశ్రమాన్ని రోజూ తినేవారికి వయసు పెరిగినా జవసత్వాలు తగ్గవు. త్రిఫల చూర్ణమును ఇనుపరజనుతో కలిపిగాని కలపకగాని తేనెతో రంగరించి తీసుకున్న శంభూక క్షారకాన్ని నీటిలో వేసి మరిగించుకొని తాగిన పరిణామ శూలేను అజీర్ణ వ్యాధి నశిస్తుంది. లేడి కొమ్మును మంటలో కాల్చి బూడిద చేసి దానిని ఆవు వెన్నతో కలిపి తీసుకుంటే హృదయ సంబంధి వ్యాధులు వీపునొప్పి అంతరిస్తాయి. హింగు సువర్చల శుంఠిలను మహౌషధతో కలిపి నీటిలో మరిగించి తాగితే అన్ని రకాల కడుపు నొప్పులు కడముట్టుతాయి. అపామార్గపు వేరుని సముద్రపు ఉప్పుతో కలిపి తీసుకుంటే అజీర్ణము కడుపు నొప్పి తగ్గుతాయి. వటమొలకలను బియ్యపు కడుగులో శుద్ధి చేసి మజ్జిగలో పోసుకుని తాగితే విరేచనాలు తగ్గుతాయి. అంకోటవేళ్లను అర్ధకర్ష పరిమాణంలో తీసుకుని నూరి బియ్యం కడుగులో పోసుకుని తాగితే అతిసార నీళ్ల విరేచనాలు కడతాయి. అలాగే మరిచ సొంటి కుటజ బెరడు పొడి బెల్లం 1, 2, 4, 8 పాళ్లలో క్రమంగా తీసుకుని కషాయం చేసి తాగినా అతిసార జబ్బు అంతరిస్తుంది. తెల్ల అపరాజిత వేళ్లు హరిద్ర వండిన బియ్యం అన్నం అపామార్గ త్రికటుకలను ముద్దగా చేసి గుళికలను తయారుచేసి వేసుకుంటే విశూచి నశిస్తుంది. మూత్ర సంబంధ రుగ్మతలన్నీ త్రిఫల ఆగురు శిలాజితు హరితకలను వేరుగా చూర్ణం చేసి 5 నిమిషాల వ్యవధిలో వేర్వేరుగా తేనెతో రంగరించి తింటే పోతాయి. విభీటకాన్ని భస్మం చేసి తేనెతో కలిపి తింటే పడిసం పారిపోతుంది. త్రికటు త్రిఫల అలక్త నువ్వుల నూనె మనస్సిల వేపాకులు జాతీస్మాలు శంఖనాభి చందనాలను కలిపి బాగా మేకపాలతో మేకమూత్రంతో పచనం చేసి మరలతీసి పొడిగా చేసి కాటుకలా వాడితే రేచికటి తెల్లగోడవలే కనబడుట కంటి క్రింది నలుపు మున్నగు నేత్ర రోగాలు నశిస్తాయి. పిప్పలి త్రిఫల చూర్ణం తేనె సాంధవాల మిశ్రమం అన్ని రకాల జ్వరాలను పడిశాన్ని దగ్గుని క్షయని పూర్తిగా క్షీణింపజేస్తుంది. దేవదారు పొడిని మేకమూత్రంలో ముంచితీస్తూ అలా 21 మార్లు శుద్ధి చేసి ఆపై కాటుకగా మార్చి కంటికి పెట్టుకుంటే రేచికటి కంటి చుట్టూ నలుపు కనురెప్పల సమస్యలు తగ్గుతాయి. పిప్పలి కేతకి హరిద్ర ఆమలక వచలను పాలతో పచనం చేసి కాటుకవలె పూస్తే కూడా కళ్ల జబ్బులు కడముట్టుతాయి. కాకజంఘ సిగ్రువేళ్లుని నోటిలో నుంచుకొని కొంతసేపు నమలితే దంతాలలో చిగుళ్లలో ఉండే క్రిములన్నీ నశిస్తాయి. అధ్యాయం 185